అందరికీ నమస్కారం. నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక చిన్న సామెతతో ఈ యొక్క ఒక వీడియోను ప్రారంభం చేస్తున్నాను. ఈ సామెత ఎందుకు చెప్పాను అనేది మీకు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఒక సామెత మన పెద్దవాళ్ళు అంటారు. మీ అందరికీ తెలిసిన విషయం, మనందరికీ తెలిసిన విషయం. నేను ఈ మాట ఎందుకన్నానంటే, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న దొంగల దోపిడీ వ్యవహారం మనందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నేను ఒక్కనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. సరే, ఆయన ఆవైతే ఈ దూడలన్నీ ఏం చేసినాయి, ఎవరికి నచ్చిన చోట వాళ్ళు దోచుకోవటం మొదలుపెట్టారు. ఈ మాట నేను ఎందుకన్నానంటే, ఈ మధ్య ఇటీవల కాలంలో ఒక ప్రముఖుడు పేరు బాగా వినపడ్డది. అది ఎవరయ్యా అంటే, పుంగునూరుకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ఫామ్ హౌస్కు సంబంధించిన పేపర్ అండి. ఇది మీ అందరికీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎలా తయారైందంటే, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని చెప్పేసి. ఇదిగోండి, ఈ రింగు రోడ్లతో ఎట్లా నిర్మించుకున్నాడు సొంత ప్యాలెస్, దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా నేను మీ ముందుకు ఒక్కసారి నేను పెడతాను. ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం విశ్లేషణ చేద్దాము. ఒక్కసారి ఆ వీడియో చూడండి. చూశారు కదా, ఆ వీడియోను అవన్నీ చూశారు కదా. 75.75 ఎకరాలను అడవి భూమిని సొంత ఆస్తిలాగా ఆక్రమించుకొని చక్కగా ఒక ఫామ్ హౌస్ కట్టడం జరిగింది. అసలు విచిత్రకరమైన విషయం ఏంటంటే, మనము ఎంతో కష్టపడి పన్నుల రూపంలో కానీ లేదంటే ఇంకా ఇతరత్ర మనం కట్టుకుంటూ మనం గవర్నమెంట్కి, మనం ఏ గవర్నమెంట్కైనా మనం చలానాలు కడుతూ ఉంటాం, అంటే కడుతూ ఉంటాం, ట్యాక్స్లు కడుతూ ఉంటాం. వీళ్ళు దోచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారంటే, కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. ఒక ఆమెమో టికెట్ల రూపంలో దోచుకొని దర్శనాల రూపంలో దోచుకుంది ఒక ఆమె. ఒక ఆయనేమో రేషన్ బియ్యం మీద దోచుకున్న నాయకులు ఉన్నారు కొంతమంది భూ కబ్జాలు, కొంతమంది ఎట్లా కొన్ని ఆయా సంబంధించిన వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏది అనుకూలంగా ఉన్నదో ఆ అనుకూలాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. నేను అందుకే మీకు మొదట్లోనే చెప్పా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. ఎన్నెన్ని స్కాములు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకొని తినేసి, అంటే నవిలి పిప్పి ఉమ్మేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఈ చోటా నాయకులు ఏం చేస్తున్నారు, వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చిన గారు హామీలు ఏమీ నెరవేర్చలేదు, ఏమీ చేయలేదేమో గగ్గోలు పెట్టుకుంటూ మొదలుపెట్టారు. ఇది నేను వైసీపీ నాయకులకు ఒక్కటే నేను చెప్తాల్చుకున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఒక్కసారి నేను చెప్పింది వినండి, నేను చెప్పింది అవునా కాదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్న హామీలు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి ఏ ఒక్క ప్రజలు కూడా అడగటల. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు చేసిన అకృత్యాలు, దోపిడీలు ఎంత దోచుకున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఒక సమగ్రంగా ఒక గాడిలో పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న తపన, ఆవేదన రాష్ట్ర ప్రజలు చూశారు పక్కాగా. మొన్న మధ్య దాహోస్కి వెళ్ళి ఏదో చేసొచ్చాడు, ఏమీ చేయలేదన్నారు. చేశాడో చేయలేదో రేపు కంపెనీలు వస్తే అప్పుడు మీరు మాట్లాడతారు. కానీ కంపెనీలు వస్తాయి కదా, ఆ రోజున మీకు తెలుస్తుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు ఎంత అహర్నిశలు కష్టపడుతూ ఆయన దేనికి ఇచ్చిన డబ్బులు దానికే కేటాయించిస్తున్నాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఇటీవల కాలంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేస్తే ఆయన నన్ను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆ డబ్బులు దానికే తప్ప దేనికి మేము వినియోగించము అని చెప్పని. గతంలో మీరేం చేశారు, కేంద్రం ఇచ్చిన ప్రతి ఒక్క నిధి అని చెప్పిన పథకాల రూపంలో మీరు దోచుకోవడం కోసం పథకాల రూపంలో మళ్లించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు మీరు. ఈ రోజున ఈ చోటా నాయకులంతా వచ్చేసి మా జగన్ ప్రభుత్వం పరిపాలన బాగుంది, మరి అంత పరిపాలన బాగున్నప్పుడు మిమ్మల్ని 11 సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు అంటే దానికి కారణం ఏంటంటే, ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాడు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆయనకి పట్టం కట్టి ఆయనకి ఇవ్వటం జరిగింది. అంతేగాని ఏదో మనం వచ్చింది నోటికి వచ్చినట్టు మాట్లాడేసి బురద చల్లాలి అనుకుంటే ఎవరు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే శక్యతలో ఎవరు నమ్మే స్థితిలో ఎవరు లేరు. సో అందువల్ల ఏంటంటే, ఆ యొక్క వైసీపీ నాయకులారా, చోటా నాయకులారా, బడా నాయకులారా, మీరు చెప్పే ముందు మాట్లాడే ముందు ఒకసారి సిగ్గుండాలి మనం మాట్లాడేటప్పుడు. ఈ మాట మీరు బాధపడ్డా నాకు ఇబ్బంది ఏం లేదు, నేను స్పష్టతగా నేను చెబుతున్నాను. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే, ఈ కబ్జాలు దోచుకోవటం వల్ల ఇన్ని ఆస్తులు వాళ్ళకి వాళ్ళ బినామీ పేర్లు పెట్టుకుంటూ వెళుతుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళుతుంది? అప్పులు కాకపోతే ఏమొస్తాయి? ఇంకా వైజాగ్ స్వామికి ఎన్ని ఎకరాలు, మీకు గతంలో నేను ఒక వీడియో చేసుకోండి నేను చెప్పా,
ఆ స్వామి మీద నేను ఒక వీడియో చేసుకొని నేను పెట్టా. ఎన్ని వేల ఎకరాలకు ఆయనకి దారాదత్తం చేశారో ఎవరికి తెలుసు. లోగుట్టు పెరుమాళ్ళ కెరక అన్నట్టు ఎవరికి తెలుసు. ఇవాళ ఒక్కొక్కటి బయటకు తీస్తూ ఉంటుంటే వీళ్ళ చరిత్రలు బయటకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలారా, నేను ఈ చెప్పిన మాటలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.